స్మాష్ చేసుకోండి. మీకు ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత స్మూత్గా అంత సిల్కీగా వస్తుంది. అదే దానిలో కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి, లేదంటే బియ్యం పిండి కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోండి. అలానే మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. ఈ మసాలా ఉండాలని ఏం లేదు, సరేనా? ఇప్పుడైతే సరిపోయిన మసాలాన్ని యాడ్ చేస్తాను. మొత్తానికి లాస్ట్కి మన కరివేపాకు పొడి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. ఎవరైతే ఆకుకూరలు తినరో వారు ఇలా కూడా ట్రై చేసేయండి. మొత్తానికైతే ఇలా అన్నింటినీ కలిపేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాతనే కొంచెం సేపు ఉంచిన తర్వాత మన రెసిపీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తానికైతే ఒక పేస్ట్లా రెడీ చేస్తాను, చూసారుగా. ఇప్పుడైతే ఆ పేస్ట్ని మన స్టిక్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేస్తున్న ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా ఎంత బాగున్నాయి కదా, అయ్యో మధ్య మధ్యలో జారిపోతున్నాయి, పర్వాలేదు, అయినా సరే పొటాటో రెసిపీ కదా చేసేస్తున్నా. ఎంత బాగున్నాయో కదా, నాకైతే చాలా నచ్చాయి. మీరు కూడా మీకు నచ్చినప్పుడు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా కాదు ఇవి, మన ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా పొటాటో స్టిక్స్ రెడీ చేసేసాం. మీరు కూడా మీ పిల్లలకి కానీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి వాళ్ళకి పెట్టేయండి, సరేనా? ఇలా అన్నింటినీ బాగా తింటూ ఉంటేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం. పొటాటో అన్హెల్దీ అని కొంతమంది తినరు, కానీ మనం అన్నింటినీ తినాలి. అలా తినకపోవడం వల్ల మనకి కొంచెం హెల్త్ తక్కువగా అవుతుంది. మన రెసిపీ రెడీ అయినట్టే, బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచండి, సరేనా? రోస్ట్ అయితేనే వీటి టేస్ట్ బాగుంటుంది, కాబట్టి ఎక్కువసేపు రోస్ట్గానే చేయడానికి ట్రై చేసేయండి. ఇలా మొత్తానికైతే మన రెసిపీ మన ఇంటిలోనే టేస్టీగా మీరు చేసేసుకుంటున్నాం. భలే ఉంది కదా. ఇలా నా వీడియోస్ అన్నింటికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ టైనీ ఫుడ్ హోమ్ నుంచి చాలా థ్యాంక్స్. అలానే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, సరేనా? మీరైతే అన్సబ్స్క్రైబ్ అయితే చేయొద్దు, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి, సరేనా? మీరు ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే నా వీడియోస్ని టర్న్ ఆఫ్ చేసుకోండి.